ఒకటి 2 సంవత్సరాల పైగా నేను చదవడం జరిగిందని తెలిసింది. నిజంగా పెళ్లి కుమార్తె ఆ కలశం ఆ కొబ్బరి బోళం తీసుకొస్తుంటే గౌరీ పూజ చేసుకుని ఎంతమందికి విశేషం తెలుసా ఎవరికైనా? పంతులు గారు కూర్చోబెడతారు, ఆ పక్కన డ్యాన్స్ ప్రోగ్రామ్ నుంచి మధ్యలో వచ్చేస్తున్నాము, మళ్ళా హడావిడి అయిపోతుంది. ఇవాళ మొన్న పెళ్లికి వెళ్ళాను, 15 లక్షలు ఖర్చు పెట్టారండి. కానీ ప్రశాంతంగా 10 నిమిషాలు గౌరీ పూజ చేసుకోలేకపోయారు. బ్రాహ్మణ్ణి చక్కటి పండితులు పిలిపించుకున్నారు. ఊరేగింపు అయ్యి కరెక్ట్గా వాళ్ళు కూర్చున్న తర్వాత 15 నిమిషాల్లో పెళ్లి అయిపోయిందండి. ఎంత బాధాకరమో చూడండి. విలువ తెలుసుకుని జరిపించుకోండి. శుభకార్యాలన్నీ కూడా శుభం కలిగేట్టు చక్కగా విలువ తెలుసుకుని మీ సరదాలు సంతోషాలు ఎలాగైతే ఉంటుందో వైదిక క్రతువు కూడా అలాగే జరిపించుకోవాలి. అప్పుడే శుభ ఫలితాన్ని పొందగలము. దాంపత్యం ఎందుకు విచ్ఛిన్నం అయిపోతుంది అంటే కారణం అదే అన్నమాట. ఆ వైదిక కర్మ కూడా శుభప్రదంగా జరిపించుకోండి. ఐదో రోజు కార్యక్రమం అయిపోయింది. 6వ రోజు అయ్యా గురుగారు 1000 మంది సువాసినులకి అయ్యప్ప స్వామి వారి పసుపు కుంకుమ కింద చివరి రోజున లలితా హోమం, లక్ష్మీ గణపతి హోమం చేసుకుని వీరందరికీ కూడా అన్నప్రసాదం, అమ్మవారి అన్నప్రసాదం పెట్టి సాయంత్రం వీళ్ళందరి చేత కుంకుమార్చన చేసి దేవస్థానం వారి పసుపు కుంకుమ కింద వీరందరికీ కూడా చీరలు ప్రదానం చేయడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా ఆ అమ్మవారి అనుగ్రహం మాకు ఇస్తున్నారు అన్నమాట. అమ్మ, ఎవరైనా సువాసనకి ఇంకా చీరలు ఇవ్వాలని కోరుకున్న వాళ్ళు సమర్పణ చేయొచ్చు. ఒక్కో చీర 300 రూపాయలు. 6 చీరలు కానీ 11 చీరలు కానీ మనం తెచ్చిస్తే, డబ్బులు ఇస్తే ఒక చీర మనకి స్వామివారి పశువు కింద పెట్టించి మనము ఆ సువాసన పెట్టగలుగుతాం. ఏమండి, ఎందుకండి ఇలా చేయాలి? నేను గురువు గారు చెప్పారు, ఎంతమంది మాతా స్వరూపాలు వచ్చారని. అదే కాన్సెప్ట్. బంధువులకి స్నేహితులకి ఎప్పుడూ పెడతామండి. ఎవరో తెలియని వాడిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆ తల్లికి భావన చేసి పెడతామే దాంట్లో ఉద్దేశము. కాబట్టి అందరూ గమనించండి. స్వామివారికి బంగారు పుష్పాలు చేయిస్తున్నారు చెప్పాం కదా. ఆ రోజు బంగారు పుష్పాలు ఇవ్వలేని వాళ్ళకి మరల అవకాశం ఇచ్చారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు సమర్పణ చేయవచ్చు. ఇంకా 2 రోజులే. దయచేసి పూర్తి సమయాన్ని వినియోగించి అమ్మవారి పారాయణం చేస్తే మేమందరం కూడా ధన్యులు అయినట్టు భావిస్తాము. చివరి రోజు అన్న సేవలోకి ఎవరైనా విరాళం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. అమ్మ కౌంటర్ వద్ద మీ శక్తి భక్తి ఎవరైనా ఇవ్వచ్చు. అందరూ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ చెప్పండి అమ్మా. జై బలో మహిషాసురమర్ధని మాతాకి. అమ్మవారిని దేవాలయంలోకి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎంతమంది జాగ్రత్తగా చూసారో ఒక్కసారి ఆలోచించుకోండి. అమ్మవారి శిరస్సు ఒక పక్కకు ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? మన మహిషాసురమర్ధని అమ్మవారికి ఆవిడ పాదాల దగ్గర మహిషి ఉంటాడు. ఆవిడ తల ఒక పక్కకు పెట్టి ఆ శూలంతో ఆ మహిషిని మర్ధిస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్, ఈ దేవాలయంలో అమ్మవారికి చీర ఒక విభిన్న పద్ధతిలో కడతారు. ప్రతిరోజు దేవాలయానికి రాగానే, వచ్చేప్పుడు కానీ వెళ్ళేప్పుడు కానీ తల్లి దర్శనం చేసుకోవాలి. ఉత్సవాలు ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా జరుగుతున్నాయి కనుక స్వామిని దర్శనం చేసుకెళ్ళాలి. ఇవాళ డ్రై ఫ్రూట్స్ అలంకారం చేశారు. ఇవాళ దేవాలయంలో ప్రసాద సేవ చేసిన భక్తులు చెక్క సుధీర్ గారు, వారి శ్రీమతి గారు. అమ్మ ఒకసారి దండం పెట్టుకోమ్మ మాతలకి. ఈ దంపతులు ఇవాళ ప్రసాద సేవ చేశారు. చివరికి నక్షత్ర హారతి వస్తుంది. స్వామివారికి హారతి ఇచ్చి మన దగ్గరికి వస్తుంది. మీకు పెట్టే ప్రసాదం అమ్మవారి దగ్గర నుంచి నైవేద్యం చేసి వస్తుంది. ఇక్కడ నైవేద్యం చేసి వస్తుంది. స్వామివారికి నైవేద్యం చేసి వస్తుంది. ఇంత పారాయణం చేసుకుని హారతం చూడకుండా ప్రసాదం తీసుకెళ్లకుండా మాత్రం దయచేసి సత్యనారాయణ స్వామి వ్రతంలో విన్నారు కదా, ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదు.
జగముల చిరునగవుల పరిపా